కొన్ని దాంపత్య బంధాలు గతి తప్పుతున్నాయి. కలిసి ఉంటే కలదు సుఖం అన్న సూత్రాన్ని మరిచి మతి పోగొట్టుకుంటున్నాయి. భర్త వేధింపులు భరించలేమని పోలీస్ స్టేషన్ మెట్లెక్కే మహిళలు కొందరైతే ఇల్లాలి పోరును తట్టుకోలేమని తల్లడిల్లిపోయే మగవారు మరికొందరు. ఇలాంటి వారంతా ఒక్కో చోటికి చేరి భార్య బాధితుల సంఘంగా ఏర్పడ్డారు. ఇంతకీ బాధితులు ఎవరు? స్పెషల్ స్టోరీ. కుటుంబ వ్యవస్థకు పునాదులు భార్యాభర్తలు. వాళ్ల మధ్య వచ్చే చిన్న వివాదాలు అణుబాంబులా పేలి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అనురాగాలు పండాల్సిన చోట ద్వేషం రగిలిపోతోంది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ కాస్తా పెరిగిపోయి విడాకులకు దారితీస్తున్నాయి. మహిళలపై వేధింపులను అరికట్టడానికి చేసిన చట్టాలు తమ పాలిట శాపంగా మారాయంటున్నారు భర్తలు. ఎంతసేపు భర్త అనేది తీసుకొచ్చి పెట్టాలి, అంతవరకే కానీ ఎటువంటి రైట్స్ ఉండవు. ఇప్పుడు మగాడిని వెళ్ళి ఏమండి చెప్పుకుంటే మగాడు సిగ్గులేదా చెప్పుకుని అంటారు. కానీ ప్రతిదీ సమాజంలో అందరూ స్త్రీ అనగానే అన్ని ఫెసిలిటీస్ ఆమెకి చెప్పుకునే నాదుడు మగాడు కానీ ఎవరూ లేరు. స్త్రీ అనగానే మహిళా సంఘాలు వస్తున్నాయి, నాయకులు వస్తున్నాయి, పార్టీలు వస్తున్నాయి, అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఏ పార్టీలు ఏ సంఘాలు వచ్చేసి మగాడు కానీ న్యాయం జరగట్లేదు. భర్త వేధింపులతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మహిళలెందరూ భర్త వేధింపుల్లో నిజమెంత, ఫిర్యాదులో వాస్తవాలుంటున్నాయా అన్నదానిపై విచారణాధికారికి కత్తిమీద సాములాంటిదే. దంపతులకు పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇవ్వడం ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఇలాంటి పరిస్థితుల్లో 498A కేసులో ఇరుక్కున్న వాళ్లంతా ఒక్కచోటికి చేరారు. ఇలా తమ సమస్యలపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. గడ్డాలు పెంచుకుని ఏం చెయ్యాలో తోచక కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయిన వీరంతా అటు కేసు పెట్టిన భార్య దగ్గరకు వెళ్లలేక ఇటు పిల్లలకు దూరమై ఉద్యోగాలు ఊడగొట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. లింగభేదం లేకుండా చట్టాలు పనిచేసినప్పుడే కుటుంబ వ్యవస్థ నిలబడుతుందని చెబుతున్నారు. చట్టాలన్నీ మహిళలకే అనుకూలంగా ఉన్నాయని, సమాజంలో తమ గోడు పట్టించుకునేవారే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భార్యా బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. ఇతని పేరు శ్రీనివాస్, స్కూల్ టీచర్. 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. 10వ తరగతి చదువుతున్న బిడ్డ కూడా ఉంది. 6 ఏళ్ల నుంచి దంపతులిద్దరూ ఒకే ఇంట్లో వేరువేరుగా ఉంటున్నారు. అసలెందుకోసం ఇతను భార్యా బాధితుడిగా మారాడో ఆయన మాటల్లోనే. ఇలాంటివన్నీ జరగదు కదా, మొగుడు అనేవాడు ఇష్టం లేదు ఆవిడ. జనరల్గా చెప్పాల్సి వస్తే ఇంకేమన్నా అంటే నేను తల నెరిసిపోయింది, తల నెరిసిపోతే నువ్వు ముసలాడు అయిపోయావు అనే కాన్సెప్ట్. అంటే ఆవిడ ముసలిది కాదా? జనరల్గా నేను క్వశ్చన్ చేస్తున్నాను, ముసలిది అనేది కాదా? అట్లా జీవితాంతం ఉంటుందా? ఉండదు కదా. ఎవరన్నా ఒక ఏజ్ వచ్చినప్పుడు ముసలాళ్ళు అవ్వాల్సిందే, తప్పదు దానికి. అంటే అది అట్లా ఏంటంటే ఆమె ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అండి. లావిష్గా పోవాలి, ఖర్చు పెట్టాలి, ఇష్టం వచ్చినట్టు డబ్బులు అనేది చూస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో ఎందుకు ఉంటుంది అంటే కేవలం డబ్బు అనమాట. ఒక్క శ్రీనివాసే కాదు, ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కౌన్సిలింగ్ 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 అంటున్నారు తప్ప ఎక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతలేదు. ఒకవేళ కౌన్సిలింగ్ అనేది జరిగిందంటే ఇలాంటి కేసులు 100కి 200% చాలా మటుకే ఎక్కడ కూడా కేసులు ఉండవు. ఇంకోటి ఏంటంటే మన అదే తెలంగాణ కానించి ఆంధ్ర కానించి ప్రతి కోర్టుల్లో కూడా అన్ని కేసుల కంటే ఈ 498 MC DVCలు బాగా ఎక్కువైపోయినాయి. వేధింపుల్లో వాస్తవాలు లేకపోయినా ఫిర్యాదు అందగానే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని భార్యా బాధితుల సంఘం అంటోంది. దంపతులకు కనీసం కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. భార్యా బాధితులు సమాజంలో వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యా బాధితుల సంఘం కుటుంబ వ్యవస్థకు జీవం పొయ్యాలని ఆశిద్దాం. సాక్షి న్యూస్, హైదరాబాద్.